మహిళా సంఘాలలోని మహిళలకు విద్యకు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఉల్లాస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి నల్గొండ జిల్లాకు చెందిన డిఆర్డీఏ అధికారులు వేగవంతంగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 100% అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నారు. విద్య విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చదువురాని మహిళలకు విద్యను నేర్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఉల్లాస్ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో చురుకుగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎవరుతున్నారో వీరందరినీ గుర్తించడంతో పాటు వీరు ఖచ్చితంగా విద్యను అందించడం ద్వారా స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ ఉల్లాస్ను విజయవంతం చేయడం లక్ష్యంగా జిల్లాలో అయితే డిఆర్డీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ స్కీమ్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి పీడీడీఆర్డీ నల్గొండ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఆపరేషన్ ఉల్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంతమందిని ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు? ఏ రకంగా ముందు సాగుతున్నారు? ఆపరేషన్ ఉల్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు విద్య నేర్పించాలి, సంతకం పెట్టాలి, చదవాలి, రాయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. సో దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది. ఎవరైతే ఎస్హెచ్జి మహిళలు ఉన్నారో అంటే మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా చదువు నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 3 లక్షల మంది ఎస్హెచ్జి మహిళలు ఉంటే దాంట్లో ఈ సంవత్సరం 61,154 మందిని గుర్తించడం జరిగింది. వీరందరూ కూడా ఎక్కడెక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో అంటే పెద్ద గ్రామాలు అయితే ఉన్నాయో పెద్ద గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ సంవత్సరం ఉల్లాస్ కింద విద్య నేర్పించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపుగా 197 గ్రామాలలో మరి 394 గ్రామ సంఘాలలో ఉన్నటువంటి 61,154 మందికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా విద్యాశాఖ పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. మరి మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చదువుకున్న మహిళల్ని వాలంటీర్స్గా ఐడెంటిఫై చేశాము. అదేవిధంగా చదువురాని మహిళల్ని, ఇల్లిటరేట్ మహిళల్ని వారికి ట్యాగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఈ యాప్లో వీరి యొక్క వివరాలంతా కూడా సేకరిస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించి వెడ్నెస్డే రోజు వీరికి శిక్షణా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరి వివోలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. దీంట్లో ముఖ్యంగా వాలంటరీకి సంబంధించినటువంటి వివరాలు, వారి యొక్క క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంది, మదర్ నేమ్ ఏంది, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమున్నాయి అనే వివరాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా వాలంటరీ ట్యాగ్ చేసే ఇల్లిటరేట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భర్త పేరు, అదేవిధంగా వారు క్యాస్ట్ ఏంటి, మరి ఈ సంవత్సరం 61,154 మంది మహిళలని అందరూ కూడా శిక్షణ చదువు నేర్పించడానికి ఏర్పాటు ముమ్మరంగా చేపట్టడం జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో మొత్తంగా సెర్పుకు సంబంధించిన మహిళలు ఎంతమంది ఉన్నారు? దాంట్లో పూర్తి స్థాయిలో ఈ స్కీమ్లో ఈ డిపార్ట్మెంట్ తరఫున చేసినటువంటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అమలవుతుందా? మరి మన జిల్లాలో దాదాపుగా 3 లక్షల మంది మహిళలు ఉన్నారు. దాంట్లో మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎంతమంది చదువుకున్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది, డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది, 10th చదివిన వాళ్ళు ఎంతమంది, అసలు చదువు రాకపోవడానికి ఎంతమంది ఉన్నారు, సంతకం వరకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే వివరాలు మా దగ్గర ఉన్నాయి. దాదాపుగా 121,000 మంది వరకు మనకు చదువు నేర్పించడానికి అవకాశం ఉంది. మరి మిగిలిన వారికి కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వీరందరూ కూడా ఈ సంవత్సరం పేజ్ మారినట్టుగా ఈ సంవత్సరం పెద్ద గ్రామాల్లో చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పర్యవేక్షణ కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఒకే గ్రామంలో ఎక్కువ మంది మనకు శిక్షణ ఇచ్చే క్రమంలో మానిటరింగ్ కూడా చాలా ఈజీ అవుతున్న ఉద్దేశంతో 61,000 మందికి ఈ సంవత్సరం తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ వారికి నెక్స్ట్ ఇయర్ తీసుకోవడానికి అవకాశం. ప్రధానంగా చెప్పండి, వీళ్ళకు సంబంధించి మీరు ఎంపిక చేసిన తర్వాత చెప్పేటటువంటి విద్య కావచ్చు, వారికి అందించే విద్య కావచ్చు, మొత్తంగా ఎన్ని నెలలు అమలు అయ్యే పరిస్థితి ఉంది? మిగిలిన వారిని ఏ రకంగా కోఆర్డినేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో వీళ్ళను చదువుకోవడానికి తీసుకొస్తారు ముందుకి? ఇప్పుడు ఇది మనం ఉల్లాస్ కార్యక్రమం అనేది ఈ 6 months ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ ప్రకారంగా 1, 2, 3, 4, 6 మాడ్యూల్స్ వరకు ఉంటాయి వీళ్ళకి. సో ఒకసారి ఈ మాడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు చదవగలగడము, అదేవిధంగా రాయగలిగే అంత స్తోమతకు తీసుకురావడానికి అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో కావాల్సినటువంటి చేంజెస్ చేసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఫైనల్గా చెప్పండి సార్, వీళ్ళకి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి ఇచ్చేటటువంటి పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, వీటన్నింటినీ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు? డిఆర్డీఏలా లేకపోతే విద్యాశాఖ అధికారులు వీటిని పంపిణీ చేసే కార్యక్రమం ఏ రకంగా సాగబోతుంది? ఇప్పుడు శిక్షణ తీసుకున్న వాళ్ళంతా కూడా డిఆర్డీఏకి సంబంధించిన మహిళా సంఘాలు కాబట్టి దీన్ని నిర్వహణ పర్యవేక్షణ మొత్తం కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే వారి యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి టీచర్స్ని నోడల్ ఆఫీసర్స్గా పెట్టడం జరుగుతుంది. వారు ప్రతిరోజు శిక్షణ జరుగుతుందా జరగట్లేదా,
క్లాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఎంతవరకు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చేటువంటి పుస్తకాలు ప్రాపర్గా పంపిణీ జరుగుతుందా లేదా అనేది మొత్తం కూడా గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ టీచర్స్ దీన్ని మానిటర్ చేస్తారు. మండల స్థాయిలో ఎంఈఓ, గ్రామ స్థాయిలో మన టీచర్స్, హై స్కూల్ టీచర్స్ దీన్ని మానిటరింగ్ చేస్తారు. మొత్తంగా ఆపరేషన్ ఉల్లాస్ ద్వారా నల్గొండలో ఉన్నటువంటి ఎస్హెచ్జి సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో విద్యను అందించడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే ఎస్హెచ్జికి సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్లు కూడా ఒక పారదర్శకంగా నిర్వహించే విధంగా ముందుకు సాగే లక్ష్యంతో ఆపరేషన్ ఉల్లాస్ అనేది మన జిల్లాలో అమలు చేస్తున్నాం. దీనికి పూర్తి స్థాయిలో మరొక 2-3 రోజుల్లో దీన్ని ప్రారంభించడం ద్వారా నిర్దేశించిన కాలపరిమితి ప్రకారం దీన్ని పూర్తి చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నామని శేఖర్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.